ఎగ్జాక్ట్ డేస్ వదిలేసారు సార్. ఇప్పటికీ అలాగే బతుకుతారు సార్. ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులు అందరూ ఇల్లు కట్టుకున్నారు సార్. వాళ్ళు చాలామంది ఉద్యోగాలు లేక అలా ఉండిపోయారు సార్. ఏం చదువుతున్నారు వాళ్ళందరూ? కొంతవరకు అయితే ఒక 10th వరకు చదివారు సార్. ఉన్న వాళ్ళందరూ MBA వరకు చేస్తున్నారు సార్. ఉద్యోగాలు ఎవరికి? మీరు కిరణ్ గారు మీరందరూ కూర్చొని మీరు ఒక స్టడీ చేయండి. మనం ఎంతసేపు గణాంకాలు కుల గణాంకాలు అడుగుతాం, కానీ ప్రతి యువతలో ఏం ప్రతిభ ఉంది, వాళ్ళకి ఇష్టం ఏంటి, నాకు ఇది నేర్చుకోవాలని ఉంది, లేదంటే నాకు ఇది అవ్వాలని ఉంది, ఏదో ఉంటే ఇష్టం. ప్రతి విలేజ్కి వెళ్ళి యువతకి మహిళలకి ఏం కావాలని అడగండి. ప్రతి 54 గ్రామాలే కాబట్టి మీరు వెళ్ళి ఏమేం కావాలి, ఒక కాలనీలకి వెళ్ళి ఏమేం కావాలి, మనకి ఏముంటే బాగుంటుంది. ఇప్పుడు ఉద్దానం మనం ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలే చేసాం. ఇప్పుడు నాకు మీరు స్టడీ చేయమంటే నాకు అదే గుర్తొచ్చింది సార్. ఇవాళ ఉద్దానం ఎవరు కంప్లీట్ చేసినా దానికి బీజాలు వేసింది మీరే సార్. మీరు అక్కడ దాని మీద పరిశోధన చేశారు కాబట్టి కదని ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు కూర్చోబెట్టి దీనికి కూడా పరిష్కార మార్గం ఎతకాలి. కోతకి దాన్ని స్టడీ చేస్తాం సార్. మేము మా సైడ్ నుంచి మేము కూడా దానికి ఎంతవరకు చేయగలుగుతాం. 30 పోస్టులు మున్సిపాలిటీలు ఉన్నాయనుకుంటారు. అవుట్ సోర్సింగ్ ఆ పోస్ట్ ఒకటి ప్రతి కౌన్సిలర్ 30 వాటిని అమ్మేసుకుంటారు సార్. 3 లక్షలు లేదు, ప్రత్యేకించి అది కొంచెం మనం మాట్లాడాలి. చేస్తాను చాలా బాధ. నాతో పాటు చాలా మంది నిరుద్యోగులు ఉండిపోయారు సార్. అలా అందరూ మలమూత్రం మా చేతులతో పోసి మా పెద్దగా మా నాన్నతో చేసినప్పుడు ఒక 30 కిలోమీటర్ పట్టుకెళ్ళి బయట వేసేవారు సార్. ఇంక ఏదామని మా చేతులతో తీసిపెట్టి అప్పుడు ఎవ్వరు మా క్యారెక్టర్లోకి మా ఉద్యోగాలు ఎవ్వరు చేయబట్టలేదు సార్. ఇప్పుడు అంతా మిషనరీ ఒక సెప్టిక్ ట్యాంక్ క్లీన్ రోజు క్లీన్ చేసుకుని పోతుంది. పర్మనెంట్ ఉద్యోగం సార్ వాళ్ళ నాన్నగారు చనిపోతే అబ్బాయి పోస్ట్ అయినా 5 లక్షలు తీసుకున్నారు సార్. ప్రతి ఎంత దారుణం అంటే సార్, ఒక NMR పోస్ట్ అయినా 3 లక్షలు, పర్మనెంట్ పోస్ట్ నాన్నగారు చనిపోతే అబ్బాయికి వేయడం 5 లక్షలు తీసుకుంటారు సార్. అది ఎంత దారుణం ఉందంటే సార్ ఆఫీస్లో. రిటైర్మెంట్ ఉద్యోగాలు వేసారా? లేదు కదా, తీసుకురాశాడు. ఎన్టీ రామారావు వచ్చి వాట్సాప్ తీసుకురాశాడు. ఎలా వీళ్ళు చేసే పని అవుట్ సోర్సింగ్ అయినా చేసిన మాకు ఏదో భవిష్యత్తు ఉంది సార్. అది కూడా లేకుండా చేస్తారు సార్. ఒక కొడుకు ఉద్యోగం ఉంది, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు బతుకుతుంది, చేసిన పెళ్ళి బతుకుతుంది. ఒక కొడుకు కూడా ఉద్యోగం ఉంది. ఒకడేమో కోర్టు దగ్గర ఇల్లు. ఏంటి మాకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు సార్. ఏమైనా చచ్చిపోతే అగ్రహారం నుంచి శివాలయం మోసుకోలేదు. కమ్యూనిటీ హాల్ లేదు సార్. మాకు ఎవరైనా చనిపోయారనుకోండి సార్, ఆ కార్డు ఇక్కడ నుంచి చివరి వాళ్ళు మోసుకొని మేమే వెళ్తున్నాం సార్. ఒక వ్యాన్ లేదు సార్ మాకు ఎక్కడ బాడీ అవి తీసుకెళ్ళడం చేయాలి. ఒక పార్క్ ఉంటుంది సార్ మాకు. ఒక స్ట్రీట్లో లైట్లు వెళ్ళదు సార్. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ప్రతి గ్రామంలో మనస్ఫూర్తి ఇది నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను, అది మర్చిపోగలను. ఎందుకంటే నేను ఒక్కటి సరిగ్గా చేయగలిగితే మిగతా సరిగ్గా చేయగలను, అదే నమ్ముతాను. ముందు పిఠాపురాన్ని కనుక సంపూర్ణంగా దృష్టి పెట్టగలిగితే నేను పెడతాను దాని మీద మనస్ఫూర్తి. రేపు పొద్దున మీరు పిఠాపురంలో చేయగలిగినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు? ఆ ప్రశ్న అందరికీ తీసుకొస్తాం. ఎందుకంటే నేను ఎలక్షన్లకి తిరగడం కంటే కూడా నేను వచ్చిన తర్వాత తిరిగేది ఎక్కువ. నేను మనుషులను పంపిస్తాను, నేను తిరుగుతాను. 54 గ్రామాల్లో అన్ని కాలనీల్లో నేను వచ్చి పర్యటిస్తాను. అది నేను చేయాలని నిర్ణయించుకొని వచ్చాను. ఏదో నేను వచ్చి ఒక ఎన్నికలకు దీనికి అలా ఆ మైండ్తో రావాలి. చిన్నప్పుడు మన చిరంజీవి గారి సినిమా ఉంటుంది రుద్రవేణ, అన్నా హజారే కథ. అది యాక్చువల్గా అన్నా హజారే కథ. రైల్వేగా సిద్ధంగా ఒక చిన్న ఊరిని పట్టుకున్నాడు ఆయన. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ కథ. సో నేను ఒక నియోజకవర్గాన్ని కంప్లీట్గా దీని దృష్టి ఎలా పెట్టాలి, ఎంత బలమైన దృష్టి పెట్టాలో పెడతాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న అందరికీ కూడా ఒక క్వాలిటీ నాణ్యం లైఫ్కు ఇవ్వాలి అందరికీ. మీ తల్లిదండ్రులు మీ తాతలు పడ్డ బాధలు మీరు పడాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ నేను చేయిస్తాను. నేను దగ్గర కూర్చొని నేనే చేయిస్తాను. నేను మాట్లాడతాను, నేను ఇవన్నీ మాట్లాడతాను వదలను. ఈయన మాట్లాడుతూ ఉంటే నాకు కన్నీళ్ళు వచ్చేసినాయి. నాకు ఈయన మాట్లాడుతుంటా చాలా ప్రేమ కలిగి వచ్చాను, చాలా ప్రేమ కలిగి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం కావాలంటే ఏం చెప్పాను, నా బరిలో అమ్మేసి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాను. లేదు, మీరు చెప్పండి, అందరికీ చెప్పండి, మన మత్స్యకార సోదరులందరికీ చెప్పండి. లేదు నాన్న, ఇంత చిన్న వయసులో ఇంత అభిమానంగా ఇంత ఎవరంతా దగ్గర చేర్చుకొని హక్కును చేర్చుకొని ఎవరు మాట్లాడగలిగాను. ఇంతవరకు నేను పుట్టి రిటైర్మెంట్ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు నేను ఇటువంటిది నేను చూడలేదు. కానీ ఉండరు కూడా మరి
అటువంటి మనిషికి మేము ఎలా వదులుకోగలం? లేదు అలాగే నేను ఎక్కువ మాటలు చెప్పను, మీరు నన్ను నమ్మాలంతే. మీరు మంచిగా మన సోదరులందరికీ చెప్పండి, నేను చేసి పెడతాను. ముఖ్యంగా మీరు ఇమ్మెన్స్ టాలెంట్ ఉంది మచ్చి గారు సార్. నేను ఓట్ల కోసం అడగట్టు, నిజంగా చెప్తాను, నాకు ఇష్టమై చేస్తాను. నేను చాలాసార్లు అడుగుతాను కదా, నాకు ఓట్లు అడగడం చాలా చిన్న చూపుగా ఉంటుంది, చిన్నతనంగా ఉంటుంది, కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడు నిలబడేవాడు చేసేవాడికి నాకు ఓటు వేయండి అంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు నేనేంటంటే ఇది నేను ఇష్టం ఉండి చేస్తాను, మీకు ఇష్టం మనస్ఫూర్తిగా. మీరు ఎంత ప్రేమతో వచ్చారో దానికి 10 ఇంతలు ప్రేమ చూపిస్తాను.